హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రతి వినాయక సంవత్సరం హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడు 11 రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తున వినాయకుడిని దర్శిస్తారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడు 11 రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. అయితే ఈ సంవత్సరం 69 అడుగుల గణేశుడు విగ్రహాన్ని ఈసారి శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా పిలువబడతారు. చాలా వరకు ఖైరతాబాద్ వినాయకుడి పనులు పూర్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. అంతేనా ఈశ్వర్? ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ లోని బడా గణపతి దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ అంతా కూడా ఖైరతాబాద్ దగ్గర అంటే ఈ ఏరియా మొత్తం ఒకలా చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఫేమస్ అని చెప్పొచ్చు. అనుకుంటే కనుక ఈ బడా గణపతి వల్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 71 సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయకుడిని ఇక్కడ స్థాపించడం అయితే జరుగుతుంది. సో దీనికి ఒక కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధతో 6 నెలల ముందు నుంచే ఈ విగ్రహానికి సంబంధించినంత అన్ని ప్లానింగ్స్ అన్ని కూడా చేస్తుంటారు. సో ప్రజెంట్ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ బడా గణపతి దగ్గర ఉన్న ఈ గణపతి కూడా చాలా పెద్దగా ఉంది. అంటే లాస్ట్ టైం వచ్చేసి కంప్లీట్ గా 70 అడుగుల ఉన్న వినాయకుడు ఈసారి కంప్లీట్ గా 69 అడుగులతో మనకు దర్శనం ఇయ్యనున్నాడు. సో ప్రజలందరికీ కూడా తన ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఉండే విధంగా భక్తులందరూ కూడా వచ్చేలాగా అన్ని సౌలతులు సౌకర్యాలు అన్ని కూడా ఇక్కడ ఉన్న యజమాన్యం అంతా కూడా చేస్తుంది. ఈసారి దేవుడికి ప్రత్యేకంగా అంటే ఈసారి స్వామి వారు కూడా శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా అయితే పిలువబడతారు. సో తనతో పాటు ఆ వినాయకుడితో పాటు పక్కన కూడా కొన్ని ఒక 4-5 దేవతలను కూడా అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు రైట్ సైడ్ అంటే స్వామి వారికి రైట్ సైడ్ లో వచ్చేసి వాసవి కన్యక పరమేశ్వరి విగ్రహాన్ని పెడుతున్నారు. అదేవిధంగా అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి గజ్జలమ్మ దేవిని కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా అంటే ప్రతిసారి మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి ఇక్కడ ఉన్న గణపయ్య డిఫరెంట్ అవతారాలతో కూడా మనకు దర్శనం ఇవ్వడం అయితే మనం కామన్ గా చూస్తుంటాము. అయితే గత 71 సంవత్సరాల నుంచి కూడా అంటే డే 1 నుంచి కూడా ఈ వినాయకుడిని అంటే చిన్న స్టేజ్ నుంచి అంటే 1 అడుగు నుంచి అట్లా అడుగులు పెంచుతూ ఈ విగ్రహాన్ని సుమారుగా ఇప్పటి వరకు అయితే అటు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 70 అడుగుల వరకు కూడా తీసుకురావడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ నుంచి కూడా తగ్గించడం అయితే స్టార్ట్ చేశారు. సో లాస్ట్ ఇయర్ తీసుకున్న ద్వారా అంటే లాస్ట్ టైం చేసినట్టుగా తగ్గించడం అనేది లాస్ట్ టైం స్టార్ట్ చేశారు కాబట్టి ఈసారి 69 అడుగులకు వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈసారి స్వామివారి పక్కన ఇటు 2 వైపులా అటు వాసవి కన్యక పరమేశ్వరితో పాటు ఇటు గజ్జలమ్మ దేవితో పాటు గణేశుడి పాదాల పక్కన అటు ఇటు సైడ్ రైట్ సైడ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో కూడా అటు పూరి జగన్నాథ స్వామిని అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి లక్ష్మీ సమేత స్వామిని కూడా పెడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో అయితే దీనికి చరిత్ర చాలా పెద్దది ఉంది. ఎందుకంటే అది ఒకరి డెసిషన్ తో వచ్చింది కాదు. ఇదంతా కూడా దీనికి చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 71 సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా వీళ్ళు స్థాపించి ఇంత పెద్దగా గ్రాండ్ గా చేస్తూ ఈ నలుమూలల నుంచి కూడా ఇటు ప్రజల ఆదరణ భక్తుల ఆదరణ పొందుతుందంటే స్వామివారికి ప్రత్యేకత ఉంటే ఖచ్చితంగా ఆ ప్రత్యేకత ఉంది. కాబట్టి చాలా మంది కొన్ని వేల సంఖ్యలో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ప్రతి సంవత్సరం అయితే వస్తారు. ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకునేది ఖైరతాబాద్ రోడ్ మొత్తం కూడా ఇప్పుడు ఇంత ఎంటీ ఉంది. కానీ స్వామివారి అంటే నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా మీకు ఖాళీ ప్లేస్ కూడా దొరకదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్ గా బ్యారిగేడ్స్ తో అయితే కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్ గా భారీ బందోబస్తు ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కూడా క్లియర్ గా అంటే అటు పోలీస్ సౌకర్యంతో ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అందరికీ దర్శన భాగ్యం కలిగే విధంగా అయితే వీళ్ళు ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడైతే ఉన్నారు. అంటే గత 71 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ నాన్నల దగ్గర నుంచి కూడా దీనికి కంప్లీట్ గా ఇక్కడ విగ్రహాన్ని పెట్టే దాంట్లో కూడా వాళ్ళు చైర్మన్ గా బాధ్యతలు అయితే వహిస్తున్నారని అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన కమిటీ మెంబర్కి సంబంధించిన బ్రదర్ వాళ్ళ అన్న కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఎందుకంటే చాలా మందికి గణేశుడికి ఉన్న అంటే ఇక్కడ ఉన్న గణేశుడికి ఉన్న ప్రత్యేకత గురించి చాలా మంది తెలియదు. ఎందుకంటే గత చిన్న ఏజ్ నుంచి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఈ ఏరియాలోనే ఉన్నారు. దీనిపైన వాళ్ళకి అవగాహన ఉంది కంప్లీట్ గా ఏంటి దీని విశిష్టత ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి
వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో గత 71 సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ గణపతికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. అసలు ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే 71 సంవత్సరాల నుంచి కూడా అడుగులు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు పెంచుతూ కూడా స్వామివారు ఇంత పెద్దగా చేశారు. సో దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క వినాయకుని శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటరు, సశస్త్ర సమర యోధులు బాలగంగాధర్ పిలుపు ప్రకారం 1954 నుంచి ఒక అడుగు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. అట్లా వచ్చినాక శంకరయ్య చనిపోయిన తర్వాత సుదర్శన్ మా నాన్నగారు ఆ తర్వాత చనిపోయిన తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ వినాయకుడిని. దాని తర్వాత 2022లో చనిపోయిన తర్వాత రాజ్ కుమార్ మా తమ్ముడు ఆయన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కంటిన్యూ నడుస్తూ ఉన్నది వినాయకుడిని. ఎందుకంటే చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడు అనేది మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా స్థాపించలేదు. సో చాలా మొదటిసారి అనుకోవచ్చు మనకి. ఎందుకంటే ఖైరతాబాద్ అంటేనే బడా గణపతి అంటేనే ఖైరతాబాద్. అసలు ఈ పేరు ఎట్లొచ్చింది, ఈ బ్రాండ్ ఎట్లొచ్చింది అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే వినాయకుని పెట్టినామో 10 రోజులు సాక్షాత్ భగవంతుడు నిలిచి ఉంటాడు ఇక్కడ. ఏ కోరికలు కోరినా, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు, చదువు లేని వాళ్ళకి చదువు, ఏది మొక్కుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. 11 రోజులు 10 రోజులు ఇక్కడ భగవంతుడు నిలబడి ఉంటాడు. ఇక్కడ ఏ కోరికలు కోరినా నెరవేరుతాయి. అయితే ఆహార నిశలు కూడా దీనికి కష్టపడతారు. 6 నెలల ముందు నుంచే ఈ స్వామి వారికి సంబంధించిన కట్టె పెట్టడం కానీ, కట్టె పెట్టినప్పటి నుంచి కూడా కంప్లీట్ గా 6 నెలల ముందు నుంచే ఇక్కడ కంప్లీట్ గా పూజ చేసి కూడా విగ్రహాన్ని స్టార్ట్ చేశారనేది తెలుస్తుంది. అంటే గత 71 సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలో 6 నెలల ముందు నుంచే కట్టె పాతేసిన తర్వాతే మీరు ఇక్కడ 3 నెలల ముందు నుంచి అదే 3 నెలల ముందు నుంచి కూడా ఇదే కట్టె పెట్టిన తర్వాతే మీరు పూజ స్టార్ట్ చేశారు. డే 1 నుంచి కూడా ఇదే విధంగా నడుస్తుందా? ఈ యొక్క కర్రె పూజ స్టార్ట్ చేస్తాం మేము. ఫస్ట్ అనంత చతుర్దశి రోజు కర్రె పూజ చేసినాక దాని తర్వాత ఈ పెద్ద మనం ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ వినాయకుడిని. అట్లా ఇక్కడ తయారు చేసే వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు ఈ 3 సంవత్సరాల ముందుగా మా నాన్నగారు ఏమన్నారు అంటే గవర్నమెంట్ పొల్యూషన్ వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది మట్టి వినాయకుడిని చేయమని. అయితే మా డాడీ మట్టి వినాయకుడిని నెక్స్ట్ ఇయర్ నుంచి మట్టి వినాయకుడిని చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే అదే కంటిన్యూ చేసుకుంటే ఇప్పటిదాకా వస్తున్నాం. అట్లనే ప్రజెంట్ ఇది మట్టి వినాయకుడైనా మనం చేసే మట్టి వినాయకుడే. ఇది గవర్నమెంట్ కేసీఆర్ అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు పొల్యూషన్ దాని వల్ల ప్రాబ్లం అవుతుంది, మట్టి వినాయకుడిని చేయాలంటే మా నాన్నగారు చెప్పారు ఇలా వినాయకుని మేము నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామని చెప్పి అన్నారు. ఇక అదే చనిపోయారు. మన తర్వాత ఈ కంటిన్యూ ఇప్పుడు 3వ సంవత్సరం ఇది. బాలగంగాధర్ తిలక్ మాట కోసం మీరు ఇక్కడ విగ్రహాన్ని పెట్టారని అయితే అనడం జరిగింది. అయితే అప్పుడు మీరు పెట్టినప్పుడు చందా రూపంలో వసూలు చేయడమా, లేకపోతే అందరూ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళు చందాలు ఇస్తున్నట్టుగా అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇప్పటికి కూడా అదే నడుస్తుంది కదా? అంటే ఇప్పుడు మా పెద్దనాయన నెంబర్ ఉన్న వాళ్ళు అంటే కౌన్సిలర్ ఉండే ఆ టైంలో ఆ పెద్ద మనుషులందరూ కలిపి ఈ ధూల్పేట నుంచి ఒక పేరు ఉంటుండే అనేది ఆడికని చిన్న వినాయకుని తీసుకోవడం జరిగింది. తెచ్చి ఆ లోపల తామేర పువ్వు ఉంటుంది, ఆ తామేర పువ్వులో పెట్టి పూజ చేస్తుండే వినాయకుని. 10 రోజులు మళ్ళీ 2 రోజులు వారం ఏదో చేసి నిమజ్జనం చేసుకుంటే అంత పెద్దగా తయారవుతుంది. ఒక్కొక్క అడుగు పెంచుకుంటా ఇప్పటివరకు 71 సంవత్సరం 71 సంవత్సరం 69 అడుగులు చేయడం జరిగింది. అయితే ఇట్లా పెద్దది పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చింది? అంటే మీ బాలగంగాధర్ తిలక్ గారు ముందే చెప్పడం జరిగిందా, లేకపోతే మీ నాన్నగారే కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఇట్లా పెంచుకుంటూ పోవాలన్న నేపథ్యంలోనే పెంచారు? అంటే ఇక వినాయకుడు అట్లా పెరుగుకుంటే ఆయన ఆశీర్వాదం వల్లనే ఇంత పెద్ద వినాయకుని చేయడం జరిగింది. వేల సంఖ్యలో మనం ఇక్కడ చూసినట్లయితే వేల సంఖ్యలో భక్తులు కూడా చాలా రద్దీ ఉంటది. అలాంటి టైంలో మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? మీకు పోలీస్ సపోర్ట్ ఉంటుందా ఇక్కడ? ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు, సి టీం వాళ్ళు, ప్రతి ఒక్క పోలీస్ కానీ అందరు కానీ ఇక్కడ బందోబస్తు బాగుంటుంది. ఏ దొంగతనాలు చేసినా పట్టుబడతారు, పిల్లల్ని ఎత్తుకపోయినా పట్టుబడతారు. ఇంకోటి ఏంటంటే ఏ ప్రాబ్లం ఇప్పుడు 71 సంవత్సరం కాబట్టి 70 సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకం జరగలేదు. ఇక్కడ కొన్ని కారణాల వల్ల కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు కానీ దానిదే డిస్టర్బ్ ఎక్కువ అవుతుంది. కానీ ఈ పిల్లలు ఆగమవుడు కానీ ఎత్తుకపోవడు కానీ ఈ భగవంతుడు ఎన్ని వేళలా భగవంతుడు ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. మీకు ఇటు గవర్నమెంట్ నుంచి కానీ లోకల్ ఎమ్మెల్యే నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ వస్తుంది స్వామి వారికి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే మాకు సపోర్ట్ చేస్తుంది. శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళీ ఇంకోటి పొన్నం ప్రభాకర్ కానీ వాళ్ళు కొంచెం మాకు హెల్ప్ చేస్తుంటారు. ఎందుకంటే నార్మల్ టైంలో అంటే నార్మల్ పర్సన్స్ రావడం వేరే, సెలబ్రిటీలు అంటే సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళు, అదే విధంగా రాజకీయ నాయకుడు కూడా వస్తుంటారు. ఇటు గణేషుని చూడడానికి ఒక ఎత్తు అయితే వాళ్ళు వచ్చిన సంబరంలో రావడం కూడా జరుగుతుంది. అటువంటి టైంలో ఎట్లాంటి అంటే ఎలా మీరు కంట్రోల్ చేస్తారు ఆ క్రౌడ్ ని కూడా? ఆ టైంలో విఐపి వచ్చిన వాళ్ళకి దర్శనం పబ్లిక్ ని ఆపేసి విఐపి వచ్చిన వాళ్ళకి దర్శనం చేయించిన తర్వాత పబ్లిక్ ని ఇడుస్తాం. ఎందుకంటే పబ్లిక్ కూడా మొత్తుకుంటుంటారు. కానీ ఏంటంటే విఐపి కూడా ఇంపార్టెంట్, పబ్లిక్ కూడా ఇంపార్టెంట్.
దాంట్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని నడవాలి. అయితే ఇంకొకటి మనం ఎక్కడ చూసినా కూడా కాక చిన్న చిన్న వినాయకుల దగ్గర కూడా ఒక్కొక్క లడ్డు పెట్టి లడ్డుని వేలం పాట వేస్తుంటారు. ఇంత పెద్ద గణపతి దగ్గర ఉండే లడ్డుని అసలు వేలం పాట వేయరు. అంటే ఎవరి నిర్ణయం తీసుకున్నారు? అంటే వేలం పాట వేయొద్దని మీరు ఏమైనా అనుకున్నారా, లేదంటే ప్రసాదం అందరికి భక్తులందరి వరకు కూడా వెళ్ళాలనుకున్నారు? తాపేశ్వరం మల్లిబాబు ఉన్నారండి, వాళ్ళ పాప ఎంత బరువు ఉందో అంత పెద్ద వినాయకుని లడ్డు తయారు చేయడం జరిగింది. అయితే ఒక సంవత్సరము మొత్తము లడ్డు తెస్తే ఇక్కడ 10 రోజులు వినాయకుడిది అయిపోయినాక లడ్డుది లాఠీ చార్జ్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే లడ్డు పెట్టడం బంద్ చేశాం. అయితే ఎవరిదైతే అవసరం ఉందో ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో అలా పెట్టుకొని తీసుకుపోవడం అయితే అట్లా. ఎవరైనా కూడా సొంతంగా వాళ్ళ లడ్డు వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోవడానికి ఉంటుందా? ఎవరిదైతే ఇప్పుడు లడ్డు తెచ్చుకొని అలా పూజ చేయించుకొని వాళ్ళు తీసుకుపోవాలి. ఎందుకంటే ఈ 10 రోజులు వినాయకుని తర్వాత ఈ లడ్డుది ప్రాబ్లం చాలా అవుతుంది. అందు గురించి లాఠీ చార్జ్ కూడా అయింది, చాలా ప్రాబ్లం అవుతుంది లడ్డు. కావాలంటే భక్తులకు కూడా ఒక మనవి ఏమంటే, మీరు ఎంత పెద్ద లడ్డు చేసినా కానీ మీరు పెట్టి పూజ చేయించుకొని వెంబడే తీసుకుపోవాలి. మీ ఇష్టం ఉంటే మీరు లైన్లో నిలబడి అదే లడ్డు తెచ్చి మీరే పంచుకోవాలి. మీరే పంచి భక్తులకు పంచేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ లడ్డు వేలమేనియరు. ఇంకోటి ఏంటంటే కొట్లాటలు, ఇంకోటి ఏంటంటే నాకు కావాలి ఆ లడ్డు సగం వాళ్ళకే కావాలంటారు బస్సులు. అవి డైరెక్ట్ చెప్తున్నాను నేను, ఏమనుకోవద్దు వాళ్ళు. ఎందుకంటే అదేదైతే భక్తులు ఇస్తారో వాళ్ళే పంచితే ఇంకా బాగుంటుంది నా ఆలోచన. అదొక్కటి మనవి అంతే. ఓకే, మరి వినాయకుడికి ఇప్పుడు గణేశునికి ఇంత పెద్ద గణేష్ని స్థాపించడానికి కూడా ఫండ్ ఎట్లుంచి వస్తుంది మీకు? డబ్బులు కానీ ఇదంతా కూడా ఎవరైనా చందాల రూపంలో వస్తుందా, లేకపోతే బయట నుంచి మీకు గవర్నమెంట్ నుంచి ఈ విగ్రహానికి సంబంధించినంత వరకు కూడా ఏమైనా ఫండ్ మీకు హెల్ప్ చేయడం జరుగుతుందా? అన్న ఇది ఏంటంటే 3 నెలల ముందుగా స్టార్ట్ చేస్తాం వినాయకుని. అయితే ఏదైతే మన బస్తీలో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఇలా అప్పు తీసుకుంటాం. అప్పు తీసుకొని ఏదైతే 10 రూపాయలు 5 రూపాయలు అది అనౌన్స్ చేస్తాం కదా. ఒకళ్ళు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇస్తారు, ఒకళ్ళేమో మొక్కుకొని మంచిగా అయిన వాళ్ళు ఇస్తారు, ఇంకో కొంతమంది దేవుని మొక్కుకొని మంచిగా అయిన వాళ్ళు బియ్యం రూపంలో కూరగాయలు అదే మన ఏమంటారు మన పప్పు ఉప్పు అట్లా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇష్టం చేస్తారు, అట్లా ఇస్తారు. అంతేగాని ఏదైతే మనకు వచ్చిన డొనేషన్ కూడా ఈ మనం 3 నెలలు వర్క్ చేస్తాం కదా పన్నులు, వాళ్ళకే పన్నులకే మనం అమౌంట్కి పైసలు కట్టాల్సి వస్తుంది. ఎక్కువ తక్కువ అయితే నెక్స్ట్ ఇయర్ అప్పులాగా చేసి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ లాగా కడతాం. అది ఏమి మనకు కోట్లు రావు, ఏం రావు. ఏదైతే భక్తులు 10 రూపాయలు 5 రూపాయలు అని ఏదైతే ఇస్తారో దాన్ని బట్టే గ్రాండ్గా అవుతుంది. మీరు తప్పగా అనుకునే ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇంత పెద్ద వినాయకుడు కదా, చందాలు ఇట్లా చెట్లకు పైసలు పడ్డట్టే ఇట్లా పడిపోతే వాళ్ళకి చందాలు చేయగా కూడా దేవుడికి పెట్టిన కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మిగిలిన డబ్బులు వాళ్ళే ఉంచుకుంటారని కూడా కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. మీరు ఫేస్ చేసి ఉండొచ్చు ఇంతకుముందు. ఇప్పుడు ఏదైతే డబ్బు మా దగ్గర కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటారో మీరు ఎంక్వైరీ చేయండి. మా గణేశుని పేరు చెప్పుకొని వాళ్ళు కలెక్షన్ చందాలు అవి ఇవి అన్నీ వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఎవరైతే చేసి వాళ్ళే తీసుకుంటారు కదా, వాళ్ళే మా మీద వేస్తారు. ఈ యొక్క వినాయకుని పెట్టింది వాళ్ళే మళ్ళీ బాగుపడుతున్నారు. అది ఉన్నమాట చెప్తున్నా సార్. ఏ డబ్బు లేదు, ఏం లేదు. ఏదైతే మనకు వచ్చే ఈ భక్తులు ఇచ్చే పైసలతోనే ఇంత పెద్ద గ్రాండ్ అవుతుంది అనే ఆశీర్వాదం. ఇది ఎవరికి తెలియదు. ఈ యొక్క వినాయకుని పవర్ అనేది మేము 1954 నుంచి చేస్తున్నాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా 70 సంవత్సరాలు ఏ ఆటంకం జరగలేదు. ఇక కొంతమంది దుష్ట శక్తులు వేరే ఇట్లా డిస్టర్బ్ చేస్తారేమో, కానీ ఈ భగవంతుని దగ్గర ఏ ప్రాబ్లం ఏం జరగదు. ఏంటంటే ఆయన ఆశీర్వాదం. మాకేం బిల్డింగ్లు లేవు, ఇల్లు లేవు. ఏంటంటే ఆయన ఆశీర్వాదం మాకు. మేము గణేశుని పెట్టామనుకో ఏదన్నా ఒక ఆటంకం వస్తుంది, అంటే దెబ్బ తగలడం కానీ ఏదైనా అర్జెంట్ హాస్పిటల్లో ఆయన ప్రాబ్లం వల్ల మాకు. ఎందుకంటే మన గుడిలో దేవుడు పంతులు ఉంటాడు కదా, ఆ పంతులు ఉండి పూజ చేసింది అది వేరుంటుంది దేవుడిని. అట్లా మాతోని ఆయన చేయించుకుంటున్నాడు. ఆ 70 సంవత్సరాలు అంటే 1954 నుంచి ఇప్పటి వరకు ఏ ఆటంకం కాలేదంటే ఆయన ఆశీర్వాదం అంతే మాకు. మేము మా ఇల్లు చూడండి ఒక్కసారి, మా ఇల్లు చూపెడతాను. మాకు ఎక్కడ ఇల్లు ఉన్నాయా చూపెడు మీ ఇష్టం, మాకేం లేదు. ఆయన ఆశీర్వాదం వల్లనే మాకు మా నాన్నగారు, మా పెద్దనాన్న గారు, మా తమ్ముడు ఇప్పుడు మేము అట్లా చేసుకుంటూ వస్తున్నాం. మేము పైసకు ఆశపడి మేము చేసేది ఏం లేదు. ఏదైతే మీ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు వీళ్ళు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఈ 3 నెలల ముందు కదా కార్పెంటర్లు, వెల్డర్లు, మళ్ళీ పెయింటర్స్ వీళ్ళకే డబ్బు వాళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ అప్పుగా తెచ్చి మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి. మేము అంతా లేదు. అట్లా అనుకుంటే మా 10 బిల్డింగ్లు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉంటాయి. ఏదైనా ఉంటే మీరు తీసుకోండి. వాళ్ళకు నాలెడ్జ్ లేదు సార్.
నాలెడ్జ్ లేదు వాళ్ళకు, అర్థం చేసుకోవాలి. వాళ్ళు పైసా అని చెప్పి మమ్మల్ని సతాస్తున్నారు. ఉన్న మాట అండి. ఆ పబ్లిక్ అనుకుంటారు వాళ్ళు 3 నెలలు ఈడ కష్టపడితే తెలుస్తుంది. ఈడ కంప్యూటర్ నేర్పిస్తాడు, ఫ్రీ కంప్యూటర్, ₹1 లేకుండా. మా తమ్ముడు రాజ్ కుమార్ అని, మా తమ్ముడు ₹1 లేకుండా కంప్యూటర్ నేర్పిస్తాడు. మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపెట్టండి. మాకు ఏదైనా కోట్ల రూపాయలు ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా, అదంతా తెలియలేదు. వాళ్ళకి నాలెడ్జ్ లేదంటే ఎన్నోనికి కూడా నాలెడ్జ్ లేదు. అంటే మీరు వచ్చే భక్తులకు ఎటువంటి సూచనలు, అంటే ఎలా రావాలంటే సూచనలు కానీ జాగ్రత్తలు కానీ చెప్తారా వచ్చే భక్తులకు? ఏం లేదు, వచ్చేటప్పుడు మంచిగా లైన్లో రండి, ఏ ప్రాబ్లం లేకుండా. పొద్దున్న రష్ తక్కువ ఉంటుంది పొద్దున్న పూట. ఆ పొద్దున్న పూట వచ్చి దర్శనం చేసుకొని పోతే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో రష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ ఇక్కడ ఆరతి ఇస్తారు 9 గంటలకు. సార్ ఆరతి ఇస్తారు 9 గంటలకు ఆరతి ఉంటుంది. పబ్లిక్ రష్ ఎక్కువ ఉంటారు. టైంకి వచ్చి నువ్వు దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలంటే బాగుంటుంది. నా ఆలోచన అది. మనతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఈ గణపతికి సంబంధించిన చైర్మన్ రాజ్ కుమార్ అన్న కూడా మనతో పాటు ఉన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా తన పర్యవేక్షణలోనే జరుగుతుంది. అన్నతో కూడా మిగతా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన పర్సన్ కూడా వాళ్ళ బ్రదర్, ఇప్పుడు అన్న, దాని తర్వాత అన్న తర్వాత ఈ అన్నని, ఈ అన్న దగ్గర కూడా కొన్ని విషయాలు అయితే చాలా ఉన్నాయి. అన్న దగ్గర కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో చూసినట్టయితే చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 71 సంవత్సరాల చరిత్ర గల వినాయకుడికి కొన్ని వేల సంఖ్యలో కూడా జనాలు అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఆంధ్ర నుంచి ఇతర వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. సో వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళ భక్తి శ్రద్ధలతో వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అని చెప్పేది చెప్తున్నారు. అంటే ఇంత చరిత్ర ఉంది. అయితే వస్తున్న రోజులలో కూడా కంప్లీట్ గా స్టెప్స్ తగ్గిస్తూ తీసుకొస్తున్నారు అనేది తెలుసు. నిజమైన సమాచారం? లేదు, యాక్చువల్లీ 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే. ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టే వినాయకుడు. ఆయన 1994లో స్వర్గస్థులారు. ఆయన తర్వాత ఆయన సోదరుడు సుదర్శన్ గారు, మా నాన్నగారు, ఆయన ఏం చేశారంటే చిన్న ఉన్న హైట్ని సుమారు 70 అడుగుల దాకా తీసుకెళ్లారు. అయితే 2014లో వినాయకుని షష్ఠి పూర్తి చేశాం. 2014లో షష్ఠి పూర్తి చేసినప్పుడు ఎత్తు పెంచినప్పుడు వెడల్పు పెంచాలి. సో మనకి ఇక్కడ రోడ్ వచ్చి 24 ఫీట్లు ఉంటుంది, మన వినాయకుడు 23 ఫీట్లు ఉంటుంది. సో కాబట్టి ఆ అవకాశం లేదు కాబట్టి మనం ఎత్తు తగ్గిస్తామన్నప్పుడు ప్రజలందరూ ఒప్పుకోలేదు. ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్ కాబట్టి మీరు ఎత్తు తగ్గించకండి అన్నారు. సరే అని చెప్పి ఎత్తు తగ్గించలేదు. కానీ 2024 సంవత్సరంలో వినాయకుని 70 సంవత్సరాలు పూర్తి చేశాం. 70 సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం. 7 ముఖాలు, 7 సర్పాలు, 14 చేతులు, ఒక సైడు బాలరాముడు, లాస్ట్ టైం బాలరాముంది అది ప్రతిష్టాపన అయింది. దాని తర్వాత రాహుకేతు. అయితే రాహుకేతు పూజించడం వల్ల అందరు ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో రాహుకేతు పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన ప్రకారం రాహుకేతు పెట్టడం జరిగింది అనమాట. అయితే దాంతోపాటు బాలరాముని పెట్టడం జరిగింది. బాలరాముని పెట్టిన తర్వాత సైడ్లలో శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాసుల కళ్యాణం. ఎందుకంటే 70 సంవత్సరాలు కాబట్టి మన ఆ దేవుళ్ళందరికీ పూజ చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం చేసాం. మన ఈ సంవత్సరానికి వస్తే మనకు ఆపరేషన్ సింధూర్ అయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతి ఉండాలనే ఉద్దేశంతో మనం విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం. ఎందుకంటే అందరూ మనము ఒక్కొక్క థీమ్తో పూజ చేస్తాం. ఈసారి థీమ్ ఏంటంటే విశ్వశాంతి ఉండాలి, ప్రపంచం మొత్తం శాంతి ఉండాలనే ఉద్దేశంతో డే 1 నుంచి 11 రోజులు పూజ చేయాలనేది ఆలోచన అనమాట. కాబట్టి ఈ థీమ్ అనేది మనం తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఇట్లా ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టాలంటే కూడా చాలా ఖర్చుతో కూడిన పని అని చెప్పొచ్చు. మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి కానీ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేస్ నుంచి కానీ ఏమైనా సపోర్ట్, ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేస్తారా? చూడండి, ఈ వినాయకుడు భక్తుల వినాయకుడు అని ఎట్లా అంటున్నామంటే 1954లో 1 అడుగు పెట్టాం. దాన్ని భక్తులు సపోర్ట్ చేయడం వల్ల 2 అడుగులు అయింది, 2 అడుగులు 10 అడుగులు, 10 అడుగులు 11 అడుగులు. వీరిచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి అన్నమాట. సో దీనికి ఇప్పుడు దానం నాగేందర్ గారు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. మరి దాంతోపాటు గాయత్రి గ్రైండ్స్ అధినేత మధ్యరాజు రవిచంద్ర గారు ఆయన 1,08,000 ఇస్తారు. సో మిగతా డబ్బులన్నీ మేము చేతుబదులు తెచ్చుకుంటాం. చేతుల బదులు తెచ్చుకొని మన వినాయకునికి ఖర్చు పెడతాం. తర్వాత హుండీలో వచ్చే కలెక్షన్ని ఎవరైతే చేతుబదులు తెచ్చామో వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది భక్తుల వినాయకుడు. కానీ ఈ మధ్య ఏంటంటే కొత్తగా అసత్యమైన ప్రచారం చేస్తూ ఉన్నాం అనమాట. ఏంటంటే లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అనే ప్రచారం. మేము ఎప్పుడు డబ్బుల కోసం వినాయకుని పెట్టలేదు. ఎందుకంటే మేము అనుకుంటే ఒక లడ్డు ఈ రోజుల్లో లడ్డు అమ్మితే లక్షలు కోట్ల రూపాయలు. మేము అనుకుంటే డబ్బుల కోసం చేస్తే మేము 40 ఏళ్ళ కింద లడ్డు అమ్ముతుండే. అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఒక దేవుడు సాక్షాత్తు వినాయకుడు 11 రోజులు వచ్చి కూర్చుంటాడు అనే విధంగా భక్తజన సందోహం ఉంటుంది. పూజలు
ప్రతిరోజు పూజలు వేలాది లక్షలాది మంది ప్రతిరోజు సుమారు 5-6 లక్షల మంది వస్తారు. ఒక నమ్మకం. ఇది భక్తుల వినాయకుడు. అసత్యమైన ప్రచారాలు కొంతమంది వాళ్ళు మా చేతిలోకి తీసుకోవాలి, వాళ్ళు మా పార్టిసిపేట్ దానిలో భాగస్వామి కావాలని అందరు ఉన్నారు. అందరు అనుకుంటేనే ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి, లేకపోతే ఏ విధంగా అవుతాయి? సో అందరు దీంట్లో ఇప్పుడు మాకేంటంటే వినాయకుల ప్రాబ్లం ఏంటంటే మేజర్గా 70% లేబర్ వేజెస్ అవుతాయి. మేము ఏంటంటే తమిళనాడు వాళ్ళు ఉన్నారు, వెల్డర్లు ఉన్నారు. మేము వెల్డర్లకు 20 లక్షల రూపాయలు దాకా పేమెంట్ చేస్తాం. వాళ్ళ వేజెస్ అట్లా ఉన్నాయి అనమాట. అంత పెద్ద సుందరమైన వినాయకుడు కావాలంటే అంత కాస్టింగ్ కూడా అవుతుంది. స్టీల్ 20 లక్షలు స్టీల్ అవుతుంది. అన్ని చేతు బదులు తీసుకొస్తాము. అన్ని అకౌంటెన్స్ ఉంది మా దగ్గర. ఎవరో అసత్యమైన ప్రచారాలు చేసి దేవుని భంగపాలు చేయాలని టీవీలలో మాట్లాడుతున్నాయి. మనం ఏం చేయలేము అనమాట. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఎవరు వచ్చి మేము చూపిస్తాము. మాకేం భయం కూడా, ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి మేము ఈ వినాయకుడు మా కుటుంబ సభ్యులు పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రత్యేకత అయితే చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 71 సంవత్సరాలు అంటే ఆషామాషిది కాదన్న. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ గా ఇక్కడ కాలనీ వాసుల నుంచి ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది ఇంత పెద్ద వినాయకుడు కాబట్టి? చూడండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు కాబట్టి 71 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రన్ చేయగలుగుతా ఉన్నాం. ఇప్పుడు కూడా చూడండి, ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇంట్లో కొని ఇబ్బంది పెడతారు. ఆ విషయం కూడా మాకు తెలుసు. అందరు ఈ బస్తీలో ఉన్న అందరి సహకారం ఉంది కాబట్టి 70 సంవత్సరం ఏంటంటే మేము చేస్తున్నామని కాదు, అందరి సహకారం వల్లనే ఈ ఉత్సవాలనే సక్సెస్ అవుతున్నాయి. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేదనుకోండి చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది. బ్యారికేడింగ్ పెడతాం, వాళ్ళ సొంత ఇంట్లో కొని కూడా రాదనమాట. ప్రతి ఒక్కరు మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటారు. చిన్న చిన్న సమస్య ప్రతి కుటుంబంలో ఉంటుంది కాబట్టి ఈ కుటుంబంలో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే అందరం కలిసి చేస్తాం. ఎవరైనా మాట్లాడినా అందరూ అనుకుంటేనే వినాయక చవితి అవుతుంది. ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడ్స్, పోలీస్ బందోబస్తు ఎప్పటికక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో ఈసారి ఏమైనా స్పెషల్ ఇంకేమైనా క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి అంటే 2 రాష్ట్రాలు కంప్లీట్ గా రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఇండియాలో చాలా నలుమూలల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గారు, సిపి హైదరాబాద్ సిపి ఆనంద్ సారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వీళ్ళందరూ ఏంటంటే దగ్గరుండి అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు అనమాట. అన్నీ చూపిస్తారు మాకు. అన్ని రకాలుగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. బ్యారికేడింగ్, వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం, అది కరెంట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ సహకారం వల్ల వచ్చే భక్తుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకుని వెళ్ళే రకంగా మేము ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు ఒక భక్తుడు ఖైరతాబాద్ ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా సర్వే లైన్స్లో ఉంటాడు. ఆయన బయటికి వెళ్ళే వరకు సీసీ కెమెరా దృష్టిలో ఉంటాడు అనమాట. ఆ విధంగా కూడా సుమారు 60 నుంచి 70 కెమెరాస్ పెట్టబోతా ఉన్నాం. లాస్ట్ టైం కూడా కొన్ని ఇష్యూస్ కూడా జరిగినాయి. ఎప్పుడూ జరగలేదు. గత 69 సంవత్సరాల వరకు కూడా జరగలేదు. లాస్ట్ ఇయర్ 70వ సంవత్సరంలో మాత్రం కొన్ని ఇష్యూస్ జరిగినాయి. కొంతమంది మీద లాఠీ చార్జ్ కూడా జరిగిందని చెప్పారు. అయితే ఏ నేపథ్యంలో జరిగింది? ఈసారి అలాంటి జరగకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఖచ్చితంగా అటువంటి మా నోటీస్ మీరు చెప్తే కానీ మాకేం తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఈ 70 సంవత్సరాలు ఎటువంటి చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరగదు, ఇక ముందు కూడా జరగదు. ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా మేము ముందుండి అన్నీ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విషయంలో మేము పాల్పంచుకొని పోలీస్ సిబ్బంది కావచ్చు అందరితో కోఆర్డినేట్ చేసుకొని భక్తులు కూడా ఏ భక్తులైనా ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఖర్చు ఎంత ఉంటుంది అన్న? మేబీ అయిపోయేంత వరకు ఎంత ఖర్చు రావచ్చు? గత సంవత్సరం 1,30,00,000 అయింది. ఈ సంవత్సరం 1,00,00,000 దాటిపోయింది. ఎంత అవుతుందో నేను తొందరగా ఆడిటింగ్ చేసి అందరికీ చెప్తానండి. ఎక్స్పెక్టేషన్స్ మేబీ 1.5 crore వరకు వచ్చాము. అంటే లాస్ట్ టైం ఎంత అయిందో అంత ఖర్చు అవుతుంది. లాస్ట్ టైం ఏంటంటే మనం డబుల్ వర్కర్స్ని పెట్టామన్నమాట. 60 రోజులు వినాయకుడు చేశాం. ఈ సంవత్సరం 82 రోజుల సమయం ఉంది. ఖచ్చితంగా 1,00,00,000 దాటిపోతుందని మేము అంచనా చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వినాయక చవితి కాగానే అన్ని లెక్కలు మేము అందరికీ తెలియజేస్తాం. సో అంటే ఇంకొకటి లడ్డు విషయానికి వచ్చేసరికి కూడా లడ్డు పెట్టట్లేదు. ఎందుకు ఈ లడ్డు అవాయిడ్ చేయడం ఏంటి రీజన్? లడ్డు పెడితే ఏమవుతుందంటే లడ్డు ఆశించే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. సో ఏమవుతుందంటే లడ్డు పంచడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి లడ్డు పెట్టట్లేదు. కానీ చాలా మంది భక్తులు లడ్డు తెచ్చిస్తున్నారు. ఆ లడ్డు తిరిగి మేము భక్తులకు పంచడం జరుగుతూ ఉంది అనమాట. సో చూసారు కదా, ఈ కమిటీకి సంబంధించిన చైర్మన్ రాజ్ కుమార్ అన్న గారు అయితే క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. ఇందులో ఎటువంటి దాపరికాలు అయితే లేవు. ఎందుకంటే ఏదున్నా కూడా బడ్జెట్ కూడా అంటే కొంతమంది అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. సో కొంచెం డబ్బు వస్తుంది వాళ్ళంతా వెనకాల వేసుకుంటున్నారన్న కొన్ని బయట కూడా కొన్ని టాక్స్ వస్తున్నాయి కాబట్టి అటువంటివి కూడా ఏం లేదు. ఏదున్నా బహిర్గతంగా మేము అంతా కూడా బయట పెడతామని అయితే వాళ్ళు క్లియర్ గా చెప్పడమే జరిగింది. సో ఇదంతా కూడా ఖర్చు సుమారుగా 1.5 crore వరకు కూడా వస్తుందని అయితే వాళ్ళ అంచనా అయితే ఉంది. సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 1,30,00,000 వచ్చిందని అయితే చెప్తున్నారు. ఈసారి మేబీ నియర్ బై అంతవరకే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అంటే క్రౌడ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటు ప్రసాదాల ఖర్చు కానివ్వండి, బ్యారికేడ్స్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి మేబీ ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో కంప్లీట్ గా అంటే ఇక్కడ ఎవరికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా కంప్లీట్ గా సీసీ ఫుటేజ్ కూడా పర్యవేక్షిస్తుంటారు. సపరేట్ గా దానికి ఒక టీం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ రూమ్ లో అయితే కంప్లీట్ గా సీసీ ఫుటేజ్ కి సంబంధించిన కంప్లీట్ గా
సిస్టమ్ కూడా ఇక్కడ సెట్ చేశారు. సో ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా ఈ గల్లీ అంతా మొత్తం కంప్లీట్ గల్లీ వరకు కూడా ఈ సీసీ కెమెరా పెడతారు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా ఇందులో పర్యవేక్షిస్తుంటారు అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. కంప్లీట్ గా వీళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ గా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది కాబట్టి సో ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఏది ఉన్నా ఇమీడియట్లీ చర్య తీసుకునే విధంగా అయితే ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ అయితే చేస్తుంటారనేది మనకు తెలుస్తుంది. సో కంప్లీట్ గా సుమారుగా రోడ్ దగ్గర నుంచి ఇక్కడ కూడా వినాయకుడు పెట్టిన తర్వాత సుమారుగా ఎంత లేని ఒక మినిమం 50 కెమెరాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి హాని జరగకుండా ఖచ్చితంగా పర్యవేక్షిస్తుంటారు కాబట్టి కంప్లీట్ గా ఫ్యామిలీతో రావచ్చు. దర్శనం అందరికీ దర్శన భాగ్యం అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ప్రత్యేకంగా అందరికీ కూడా ఒక బ్యారిగేట్స్ పెట్టి ఒక పద్ధతి ప్రకారం ఒక లైన్ రూపంలో అందరికీ దర్శన భాగ్యం అయితే కలిగి గణపతిది దర్శనం అనేది అందరికీ జరగాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే మేము కంప్లీట్ గా అక్కడ బ్యారిగేట్స్ పెట్టి ఎవరికి ఇబ్బంది జరగకుండా కూడా పెడతామనేది చెప్పడం అయితే జరిగింది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే హుండీలు కూడా ఇక్కడ నిర్మించారు. ఇవన్నీ కూడా రేపు రోజు వినాయకుని పెట్టిన తర్వాత నవరాత్రుల సమయాలలో కూడా భక్తులు ఎవరైనా వాళ్ళ కానుకలు వేయాలి అనుకుంటే కనుక ప్రతి చోట ఒక్కొక్క ప్లేసెస్ లో కంప్లీట్ గా అటు ఇటు బ్యారిగేట్స్ వైపు చుట్టుపక్కల నలువైపులా కూడా ఈ హుండీ అయితే పెడతారు. భక్తులు ఎవరైనా కానుకలు ఉంటే కనుక ఇందులో సమర్పించుకోవచ్చు అనేది మనకు క్లియర్ గా అయితే వాళ్ళైతే చెప్పారు. ఎవరు చేతికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఖచ్చితంగా భక్తులందరూ కూడా వాళ్ళు వచ్చే క్రమంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ఈ చైర్మన్ కమిటీ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ కమిటీ ఉందో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ మీరు వస్తే ప్రాపర్ గా మీ అందరికీ కూడా దర్శనం భాగ్యం కలుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కెమెరామెన్ మణికంఠతో భరత్, జెడ్ న్యూస్, హైదరాబాద్.